మేఘన ఇకపై ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తోందంట. ఒక బంధం కంటిన్యూ అవుతుంటే ఇంకా దానికి ఎలాంటి ముగింపు రాకముందే తను ఇంకో కొత్త లైఫ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంది. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం చెలిమి విడి పందం ఎవరు ఇక ఆరోహి చెప్పిందంత నిజమా? కలతపడి మేఘన కొత్త జీవితాన్ని మొదలు పెడుతుందా? గతము విడి పాశం ఏది ఇక బంధం. I love you. I love you. ఈజీనే మేఘనా, నీకీజీనే. ఎంత ప్రేమగా చూసుకున్నాను. నా ప్రేమను చిన్న చూపు చూసేలాగా, నా మనసుని ముక్కలు చేసేలా అమర్ ఫోటోని దాచుకున్నావు కదా. నాకు తెలియకుండా అతని ఫోటోని ఎన్నిసార్లు చూసుకున్నావో, ఎన్నిసార్లు అతన్ని మనసులో పెట్టుకొని నాతో ప్రేమగా నటించావో నాకేం తెలుసు. నేనొక పిచ్చివాణ్ణి, నిన్ను పిచ్చిగా ప్రేమించిన వెర్రివాణ్ణి. నా వైపు చూసే నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని చూసుకొని నీ గుండెల్లో కూడా నా ప్రతిబింబమే ఉందని అమాయకంగా నమ్మాను. నిజానికి నీ జీవితంలో నేనొక మజిలీని మాత్రమే కావచ్చు. నాకు మాత్రం నువ్వు గమ్యాని అనుకున్నాను. ఆరోహి చెప్పింది నిజమే కావచ్చు. ఆరోహి క్లియర్గా తెలుసుకునే చెప్పిందా, లేకపోతే నాటకం ఆడిందా, అపార్థం చేసుకుందా? ఇంటికి పిలిచి మరీ లైఫ్ ఏంటో చూపించాక తను అపోహపడ్డానికి ఏముంటుంది? నాకు చెప్పాలనే ఆరోహికి నువ్వు చెప్పుంటావు. కానీ మేఘన, ప్రేమించడానికి ఒక మనసుంటే మర్చిపోవడానికి దేవుడు ఇంకో మనసిస్తే బాగుండు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ మనసుతో నిన్ను మర్చిపోలేకపోతున్నా. నువ్వు కొత్త జీవితం స్టార్ట్ చేసావు. మరి నిత్య ఎందుకు నా ఇంటి చుట్టూ తిరుగుతోంది? ఏం కావాలి నా నుంచి? నిత్యకు తెలుసా నువ్వు ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేసావు అన్న సంగతి? ఏంటమ్మా ఇలా వచ్చావు? నిన్న వెళ్ళావా? నిన్ననా? ఎక్కడికమ్మా? పిలిచింది కదా, వెళ్ళావా? ఎవరు పిలిచారమ్మా? నేను నిత్య రాసిన పేపర్స్ చూశాన్రా. ఎందుకు రమ్మంది? ఏమోనమ్మా, నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనిపించలేదు. నిత్య నా కోసం ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ తనను చూడగానే తనతో నేను స్పెండ్ చేసిన మంచి మూమెంట్స్ గుర్తుకు రాలేదమ్మా. తను వాళ్ళ తాతయ్య వాళ్ళు రాగానే నన్ను వదిలేసి నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిందే, అది గుర్తుకొచ్చింది.
పెయిన్ ఇక్కడ ఇక్కడ అలాగే ఉందమ్మా. పిల్లలు తెలియక చేశారనుకొని సరిపెట్టుకుందాం అనుకున్నా, కానీ ఆ బాధ మాత్రం నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. చిన్నప్పుడు గుండెల మీద తంతే మర్చిపోవచ్చు, నొప్పి రాదు. కానీ ప్రేమంటే ఏంటో తెలిసి నాన్న నానమ్మ అంటూ బంధాలు కలిపి ఇలా చేస్తే ఆ బాధని మర్చిపోవడం కాస్త కష్టమే. నేను అర్థం చేసుకోగలను. ఏ గాయం మానడానికైనా దానికి సమయం పడుతుంది. కాకపోతే సమస్య ఏంటంటే గాయం మానాక మచ్చే మిగులుతుంది జీవితాంతం. అమ్మా, ఈ ప్రపంచంలో బ్రతకడానికి జీవిత భాగస్వామి అవసరం అంటావా? భర్త లేదా భార్య ప్రేమ కావాలంటావా? ఒంటరిగా బ్రతకలేమా? అంత కష్టం అమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. లైఫ్ పార్ట్నర్ లేకుండా కూడా జీవితం గడిపేయచ్చు, కానీ లైఫ్ ఈజీగా ఉండాలి అంటే పిల్లల తోడు మాత్రం ఖచ్చితంగా అవసరం. నేను నిన్ను చూసుకుంటూనే ఇన్ని సంవత్సరాలు బ్రతికాను. నా ఆత్మవిశ్వాసం, నా తోడు, నా ప్రపంచం, నా బలం, నా సైన్యం అన్నీ నువ్వేరా. మనకంటూ ఒక నలుసు తోడుంటే కంట్లో నలుసు పడితే తప్ప కన్నీళ్లు రావు తెలుసా? అమ్మా, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. దేనికిరా? బామ్మ దగ్గర నుంచి నన్ను సేవ్ చేసినందుకు. నీ మనసు నీకే తెలుసురా. నువ్వేంటో నాకు తెలుసు. నీ మనసులో ఉన్నది ఇదే అని తెలిసేదాకా నీ తరపు నుంచి నేను నిర్ణయాలు తీసుకోను. ఒకరు తీసుకున్నా నేను ఊరుకోను. కాకపోతే ఒక్కటి చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజం చెప్పు. మేఘనకి డైవర్స్ ఇవ్వాలని లేదా? విడాకుల కాగితాల మీద ఎందుకు సంతకం చేయలేదు? కనీసం నాతోనైనా చెప్పు నందు. డైవర్స్ టాపిక్ వచ్చినప్పుడల్లా నువ్వు దాటేస్తున్నావు. అసలు నీ మనసులో ఏముంది చెప్పు నందు. నీకు తెలీదమ్మా నా మనసులో ఏముందో. ఒక మనిషిని ఇంట్లో నుంచి పంపేయడం ఈజీ అమ్మా. జీవితంలో నుంచి పూర్తిగా పంపేయాలంటే మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి, రకరకాల సందేహాలు వస్తాయి. వాటికి సమాధానాలు వెతుక్కోవాలి కదమ్మా. దీన్నేమనాలో తెలీదు నాకు. డైలమా కావచ్చు. అదే కావచ్చమ్మా. ఈ డైలమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు డెసిషన్ తీసుకుంటాను. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా.
బార్బీని ఎప్పుడూ పంపించాను కదా, ఇంకా రావట్లేదేంటి? వచ్చేసాను మేడం, వచ్చేసాను. ఏమైంది బార్బీ? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసావా లేదా? ఈ బార్బీ చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం మేడం. మరి ఈ బార్బీకి చెప్పాక కూడా పని అవ్వకపోవడమా? రాత్రి భోజనానికి ఉదయమే కిల్లి వేసుకున్నట్టు మీరు అడిగిన వాటికంటే 4 ఇన్ఫర్మేషన్లు ఎక్కువే పట్టుకొచ్చాను. నువ్వు బిల్డప్ ఆపి మ్యాటర్ చెప్పు. నేను తెలివితేటల్లో తల పండిపోయిన దాన్ని అని కుళ్ళు. నువ్వెంత తెలివైన దానివో నాకు తెలుసు గాని సోది ఆపి విషయం చెప్పు. మేడం, ఆ మేఘన నవ్య దగ్గరుంటుంది. ఆ నవ్య మేఘన ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆవిడ మేఘనని పిల్లల్ని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటుంది. ఇకపోతే ఆకాష్ అనేవాడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. అవునా? వాడా ఇంట్లో ఎందుకుంటున్నాడు? వాడా ఇంట్లో ఎందుకుంటున్నాడో, వాడు నవ్యకి ఏమవుతాడో అనే డీటెయిల్స్ పూర్తిగా తెలియదు మేడం. కాకపోతే వాడొక ఫుడ్ క్యాంటీన్ని నడుపుతున్నాడని తెలిసింది. మేడం, ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆ గురువు ఉన్నాడు కదా, వాడు అక్కడే ఉన్నాడు. వాడెందుకున్నాడు అక్కడ? వనవాసంలో ఉన్న సీతమ్మ తల్లికి వాల్మీకి అండగా ఉన్నట్టు వాడు ఆ మేఘనకి పిల్లలకి అండగా ఉంటున్నాడు మేడం. మేడం, అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం. ఏంటది? నందు కేస్ గురించి మేఘన చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా లాయర్ గారిని కలవడానికి వెళ్తే అతను భయంతో మాట్లాడారని తెలిసింది. అంటే మేఘన ఒక్కొక్క ఆధారాన్ని సేకరించే పనిలో ఉందన్నమాట. అయితే ఆ కుట్రకి సూత్రధారిని నేనే అనే విషయం మేఘనకి పూర్తిగా తెలుసా? లేదంటే తెలుసుకోవడం కోసం చీకట్లో బాణాలు వేస్తోందో అర్థం కావట్లేదు. అలాగే ఇప్పుడు నన్ను భోజనానికి రమ్మని తను పిలవడం వెనుక కూడా ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉందని అర్థమవుతోంది. సరే, నేను వెళ్తున్నాను. ఆ రీజన్ ఏంటో, దాని వ్యూహం ఏంటో తెలుసుకునొస్తాను. Number you have dialed is currently busy. Number you have dialed is currently busy. Please try later. మళ్ళీ ఎంగేజే. ఎప్పుడు చూసినా ఎంగేజే. అస్సలు ఖాళీగా ఉండడు. నాకు తెలిసి మనోడు ఫోన్లో మునిగిపోయి ఉంటాడు. లేకపోతే ఎప్పుడనగా వెళ్ళాడు, ఇంకా రాకపోవడం ఏంటి? ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమోలే. ఎవ్వరు లేటుగా వచ్చినా ఇవాళ రేపట్లో చెప్పే కామన్ రీజన్ ఇదే. చిన్నప్పుడు మనం స్కూల్ ఎగ్గొట్టాలంటే కడుపు నొప్పని చెప్తాం కదా, అలాగే ఇది కూడా. అదంతా సరే, కానీ నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. నాకెందుకో డౌట్ కుడుతుందే. ఆ ఆరోహి మామూలుది కాదు, పెద్ద కంచు. అసలు దాన్ని ఏ ప్లాన్ తోటి రమ్మన్నావు? చెప్తాను కదా, పక్కా ప్లాన్ లేకుండా తనని రమ్మంటానా? అయినా అది కంచు అయితే మనకేంటి, తోపు తురుము అయితే మనకేంటి? నాకు కావాల్సింది ఒకటే, అది క్రిమినల్ అంతే. ఒక క్రిమినల్ని ఎలాంటి స్ట్రాటజీతో కార్నర్ చేయాలో అలాంటి స్ట్రాటజీతో దాన్ని కార్నర్ చేద్దాం. అదిగో వచ్చేసాడు చూడు. ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఏం మాట్లాడుతుంటావరా గంటల తరబడి ఫోన్లో? మాకు లక్ష్మి ఉంటాయమ్మే. అసలుకే మా ఊళ్ళో లక్ష్మి మార్నింగ్ నుంచి పేడేయలేదని ఎంత కంగారుగా ఉందో తెలిసినా? అంటే మా గేదెనే లక్ష్మి అని పిలుస్తాంలే. ఆకాష్. ఓకే 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 ఇదిగో ఈడే నా ఫ్రెండ్ కుమార్, వాయిస్ ఎక్స్పర్ట్. హలో కుమార్. హలో మేడం, ఆకాష్ చెప్పాడు మీ గురించి. నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే, అర్థమైంది కదా? ఎస్ మేడం, ఈ పని నేను చేయగలను. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే
ఫేసు అది ఆకాష్కి మీరు సిస్టర్ లాంటి వాళ్ళంటే నాకు మీరు సిస్టరే మేడం. ఏం పర్లేదు, మీరు వర్రీ అవ్వకండి. తర్వాత మీ సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్. మోస్ట్ వెల్కమ్ మేడమా. ఆ ఆరోహి వచ్చే టైం అయింది, రెడీగా ఉందాం ఘనంగా స్వాగతం పలకడానికి. టాస్ వేసుకుందాం. నో, పంటలు వేసుకుందాం. గెలిచిన వాళ్ళకేంటి? గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు బిర్యానీ పెట్టించాలి. ఈ గురుకి ఎప్పుడు తిండి గొడవే. నేను పెడతాను చూడు సూపర్ లాక్. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఓఎస్ చేసేస్తా. పక్కా? పక్కా అంటే పక్కా. నేను గనుక గెలిస్తే నువ్వు అది ఏం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. అయితే నిన్నే గెలిపిస్తాం. ఎందుకైనా మంచిది, ఏం చేయాలో ముందే చెప్తే ఈ పోడి బుర్రకి కాస్త క్లారిటీ వస్తుంది. నువ్వు గెలిస్తే మమ్మల్ని నువ్వే నాన్న దగ్గరికి తీసుకెళ్ళాలి. నాన్నకి మేం నాన్నని ఎంత మిస్ అవుతున్నామో అర్థమయ్యేలా చెప్పాలి. మమ్మల్ని నాన్నని కలపాలి, అంతే, సింపుల్. అంత సింపుల్గా అయిపోయే పని అయితే ఇప్పుడు చేసేవని కదా తల్లి. అంతే కదా, వెరీ సింపుల్. సరే రండి, పంటలు వేసుకుందాం. సరే. అయ్యో, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. సరే. సరే మళ్ళీ. నిత్య నువ్వే దొంగ 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 దొంగ. నిత్య నువ్వే దొంగ. స్పెట్స్ ఎక్కడి? ఇప్పుడు నువ్వే దొంగని పట్టుకోవాలి. రెడీ. స్పైడర్ మ్యాన్, దొంగని పట్టుకోవడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇక్కడ 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 ఆది. ఇక్కడ 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 ఆది ఇక్కడ. ఏయ్ ఆది, ఆది. గురు ఎక్కడున్నావు? ఇక్కడ. ఆది, ఆది. మేఘనా డార్లింగ్, నీకొక సామెత తెలుసా? ఒక డెవిల్ని పిలిచి నాకు క్రాఫ్ దువ్వు, హెయిర్ స్టైల్ చెయ్యి అని తలప్పగిస్తే అది తల నరికి కూర వండుకొని తినేసిందట. నువ్వు నన్ను నీ ఇంటికి పిలిచి చాలా పెద్ద తప్పు చేశావు. నాన్న, ఓ స్పైడర్ మ్యాన్, ఎటువైపు వెళ్తే దొంగలు దొరుకుతారో చెప్పు. ఆది. ఇంట్లో దొంగల్ని పట్టుకోలేని బాసు ఊళ్ళో దొంగల్ని పట్టుకోవడానికి దారి చూపిస్తాడా? జోక్ కాకపోతే. మా నాన్న ఇటు వెళ్తే దొంగ దొరికేస్తాడని చెప్తున్నారు. ఎటు వెళ్ళిపోదాం. ఇంటి దొంగని ఆ లార్డ్ శివ కూడా పట్టుకోలేడంట. మేఘనా, నేను నీ ఇంటి దొంగని. ఆ ఇంటికి దొంగలా వచ్చి నిన్ను బయటికి పంపించాను. ఇప్పుడు నీ ఇంటికి దొంగలా వస్తున్నాను. దొంగ 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 దొంగ. ఎవరు పట్టుకోలేరు అనుకున్నావు కదా, చూడు నేను పట్టేసుకున్నాను. మా నాన్నే నిన్ను పట్టించాడు. అదేంటి, గురు ఆదిల నవ్వులు వేరే వైపు నుంచి వినిపిస్తున్నాయి. మరి నేను పట్టుకున్న దొంగ ఎవరు? చెల్లని నోటు. చెల్లని నోటా అంటే ఎవరు? ఓ, ఆరోహి ఆంటీనా? ఆది,
హాయ్ ఆది. హాయ్ ఆంటీ. గురు బాగున్నావా? ఏదో ఉండాలండి మీ దయ వల్ల ఇలా. మీరు లోపలికి వెళ్ళండి ఆంటీ, అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. వెళ్ళండి. ఓకే, లంచ్ చేశాక మనం కబుర్లు చెప్పుకుందాం. పాము 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 పాము. ఇప్పుడే అదిగో అలా అలా వెళ్ళిపోయింది. మీరు లోపలికి వెళ్ళండి. వీళ్ళేంటి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నట్టున్నారు? అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునా రోహి, మా జీవితాలతో చెడు కూడా ఆడి చెడు చేసిన వాళ్ళెవరో అర్థమైంది. వాళ్లతోనే ఫుట్బాల్ ఎలా ఆడుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది. మేఘన ఎందుకు పిలిచిందో ఆరోహిని అడిగి తెలుసుకుంటాను. నా ప్రశ్నలకి టెన్షన్కి సమాధానం దొరుకుతుంది. అమ్మా, ఆంటీకి ఫోన్ వస్తుంది. హలో, నేను మేఘనని. మీకెవరు కావాలి?